లోకనాథన్ గారు మీకేమనిపిస్తోంది? తిరుమల ఇష్యూలో ఇప్పుడు ఇందాక విన్నాం జ్యోతుల్ నెహ్రూ గారు అంత అదృష్టం అని చెప్పుకోమంటున్నాడు. ఎంత దారుణం అండి! టీటీడీ అసమర్థతని, ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకో ఒప్పుకుని క్షమాపణ చెప్పడమే కాకుండా కేసులు పెట్టాల్సిన, డిమాండ్ చేయాల్సిన టీడీపీ ఎమ్మెల్యే సీనియర్ నేత ఈ రకంగా మాట్లాడి జనాన్ని మాయ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకేమనిపిస్తోంది ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద లోకనాథన్ గారు? రైట్, ఫ్రీజ్ అయినట్టుంది. గోపి గారు సార్, అంటే అది చాలా దుర్మార్గమైనటువంటి ప్రకటన అండి. అంటే అక్కడ చనిపోవడం అనేది అదృష్టం అని మాట్లాడితే మీరు జనాన్ని తీసుకెళ్లి చంపేసేయండి, తిరుపతిలో చంపేసేయండి. ఎవరొద్దన్నారు? ఎంతమందిని చంపుతారు? దుర్మార్గం. ఒక పక్క పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తుంటే, ఇంకో పక్క టీటీడీ బోర్డు మెంబరు జ్యోతుల్ నెహ్రూ ఎమ్మెల్యే మాత్రమే కాదండి, టీటీడీ బోర్డు మెంబర్ అయి ఉండి తిరుపతిలో చనిపోవడం, దేవుడి సన్నిధిలో చనిపోవడం అదృష్టం అని మాట్లాడితే అది ఒక అన్యాయమైనటువంటి మాట. అలా రాజకీయ నాయకులు, ప్రత్యేకించి టీటీడీ బోర్డు మెంబర్ అయి ఉండి కూడా ఆయన అట్లా మాట్లాడడాన్ని సమర్థించలేము. అది దురదృష్టకరమైన సంఘటన. తిరుపతి చరిత్రలో ఎప్పుడూ అట్లా తొక్కిసలాట జరగలేదు. ఆ తొక్కిసలాట మరి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అంటే గేటు తీసేటప్పుడు గేటు తీయగానే తోసుకుని వచ్చారు అంటారు. మరి ఏం చేస్తున్నారు పోలీసులు? ఏం చేస్తున్నారు టీటీడీ సిబ్బంది? ఏం చేస్తున్నారు? టీటీడీ వాళ్ళకి సెక్యూరిటీ గార్డులు లేరా? వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళంతా ఎక్కడ నిద్రపోతున్నారా? అంతమంది 6 చనిపోయారు, 5 మహిళలు. ఒక మహిళ చనిపోతే ఆ కుటుంబం చెల్లాచెదురైపోతుందండి, చెల్లాచెదురైపోతుంది. ఆ కుటుంబానికి ఎంతో నష్టం. అది అదొక యాంగిల్. దాంతోపాటు ఇప్పుడు అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతోటి అక్కడ ఏదో మొత్తం టీటీడీని కబ్జా చేసి మొత్తం వాళ్ళ గుప్పిట్లో తీసుకోవాలనే ప్రయత్నం. అది ఎవరో లక్ష్మణ్ అంట, ఆయన లోకేష్ గారికి అనుంగు శిష్యుడు, అనుచరుడు ఆయన. వీళ్ళందరూ చేస్తున్న అరాచకాలు ఇప్పుడు జనం దృష్టికి వెళ్లాల్సిన అవసరం ఉందా లేదా? అయ్యా, అవి ఖచ్చితంగా ప్రజలు చర్చిస్తారండి. అక్కడ ఏం జరుగుతుంది, గత 5 ఏళ్లలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది. మొదట లడ్డు వ్యవహారం తీసుకొచ్చారు, ఇప్పుడు సిట్ వేసిన తర్వాత మాటలు లేవు, దానికి సంబంధించిన ఒక్క మాట కూడా లేదు. ఇప్పుడు తొక్కిసలాట జరిగింది, క్షమాపణలు చెప్పి వదిలేస్తున్నారు. ఏదో 25 లక్షలు ఇచ్చారు చనిపోయిన వాళ్ళకి, అంతే, వదిలేస్తున్నారు. అంటే తిరుపతిలో ఉన్న వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ అనధికారికంగా ఎంతమంది ఎవరెవరు వెళ్ళి కూర్చొని అక్కడ పెత్తనాలు చేస్తున్నారు. ఆ తిరుపతి వ్యవహారంలో, టీటీడీ వ్యవహారాల్లో ఉద్యోగుల్ని ఎవరు నియంత్రిస్తున్నారు అనేటువంటి విషయాలు తిరుపతిలో వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళు ఖచ్చితంగా బయటికి మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. చాలా మంది అధికార పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు అక్కడ టీటీడీ కార్యాలయంలో పెత్తనాలు చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో, ఆ తిరుపతి టౌన్ లో ఉండే ప్రముఖమైన టీడీపీ నాయకులందరూ కూడా టీటీడీ మీదే పెత్తనం చేస్తున్నారు. అందులో లోకేష్ అనుచరులు ఉంటే ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు మనుషులు సొంతంగా వాళ్ళు ఉండొచ్చు, పార్టీ వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా చూస్తున్నారు, జనం చూస్తున్నారు. జనం అయితే తిరుపతి వాళ్ళకైతే స్పష్టంగా తెలుస్తుంది ఎవరెవరు వెళ్ళి అక్కడ పెత్తనాలు చేస్తున్నారు, ఎవరెవరు వెళ్ళి అక్కడ అజమాయిషీ చేస్తున్నారు, అధికారులను ఎవరు నియంత్రిస్తున్నారు, అక్కడ టీటీడీ తీసుకునే నిర్ణయాల్లో ఎవరి జోక్యం ఉంటుంది అనేదంతా కూడా వాళ్ళు చెప్పగలుగుతారు. వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ప్రపంచానికి తెలియజేస్తారు. అయితే ఆ రాజకీయ నాయకుల జోక్యం అయితే ఈ 6 నెలల్లో బాగా పెరిగిపోయింది. అది మాత్రం స్పష్టంగా చెప్పగలం. అప్పుడు ఏమి జరగకపోయినా అపవిత్రం అన్నారు. ఇప్పుడు అన్ని అపవిత్ర కార్యక్రమాలు చేస్తూ చాలా మళ్ళీ దాన్ని తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ని ప్రయోగించి క్షమాపణ డ్రామా నడపడం. అసలు ఆయన ఏమైనా సీఎం? ఆయన బాధ్యుడైనట్టు ఆయన క్షమాపణ చెప్పడం ఏంటి? ఆయన మళ్ళీ రాజీనామా చేయమని ఎవరిని కోరలా, చంద్రబాబుని క్షమాపణ చెప్పమని అడగల. ఇదంతా డ్రామా అని ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా, అధ్యక్షుడిగా ఏదైనా చేశాడంటే ఓహో ఇండిపెండెంట్గా వ్యక్తిత్వంతో చేస్తున్నాడు అనుకున్నాం. కానీ తీరా చూస్తే అసలు విషయం బయటపడిపోయింది. అంత డ్రామా నడుపుతున్నారు, ఇదంతా ఇద్దరు చంద్రబాబు ఆయన కలిసి నడుపుతున్నారు అనేటువంటి అభిప్రాయానికి ఆయన తావిచ్చాడు.